అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. హైడ్రా స్పీడ్తో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది. చెరువులు, కుంటలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులతో పాటు అక్రమ భవనాలపై హైడ్రా నజర్ వేసింది. బఫర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఇప్పటికే కూల్చివేతలను షురూ చేసిన హైడ్రా భవిష్యత్తులో మరింత స్పీడ్ పెంచే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు వారం రోజులుగా హైడ్రా అధికారులు అక్రమంగా నిర్మించిన విల్లాలు, భారీ భవనాలను కూల్చివేస్తున్నారు. అయితే ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా అక్రమ నిర్మాణాలను వదిలే ప్రసక్తి లేదని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తేల్చి చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కుమార్, చెప్పండి. హైడ్రా ఒక హడల్ అయితే పుట్టిస్తుంది. ముఖ్యంగా అక్రమార్కుల గుండెల్లోని, అలాగే కబ్జాదారుల గుండెల్లో అయితే రైలు పరిగెత్తేస్తుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా కూడా ఏదైతే హైడ్రా దూకుడైతే చాలా ఎక్కువ పెంచిందనే చెప్పొచ్చు. ఏ అధికారి ఫోన్ చేసినా సరే ఖచ్చితంగా హైడ్రా తన పని తను చేసుకున్నట్టే ముందుకైతే వెళ్తుంది. ముఖ్యంగా చూసినట్టయితే హైడ్రా ఇప్పటి వరకు కూడా చైర్మన్ వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఉన్నారు, అలాగే కమిషనర్ వచ్చేసి ఏవి రంగనాథ్ అయితే ఉన్నారు. ముఖ్యంగా మనకు తెలుసు ఏవి రంగనాథ్ ఎంత డైనమిక్ గా ఆయన పనిచేస్తారు అనేది మనకి పూర్తిగా తెలిసిన విషయం. గతంలో ట్రాఫిక్ కమిషనర్ గా ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే వరంగల్ కమిషనర్ గా ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు హైడ్రాకి కమిషనర్ గా కూడా ఆయన అపాయింట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన ముక్కుసూటితనంతో ముఖ్యంగా ఏదైతే హైడ్రాకి సంబంధించి ముందస్తుగానే ఎక్కడ ఏదైతే దీనికి సంబంధించి భవనాలు అంటే ఆక్రమించి భవనాలు నిర్మించారో వాటన్నిటిలో కూడా వరుసగా వారం రోజుల నుంచి కూడా పూర్తిగా జేసీబీల సాయంతో అయితే పూర్తిగా పూర్తి చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఏదైతే అవుటర్ కి సంబంధించి పూర్తిగా ఎక్కడ అయితే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ప్రతి చోట మీద కూడా హైడ్రా తన ప్రతాపం అయితే చూపిస్తుంది. ముఖ్యంగా బఫర్ ఎఫ్టీఎల్ జోన్ లోకి సంబంధించి చెరువులు కబ్జా చేసి ఎప్పుడైతే దీనికి సంబంధించి ఏదైతే కన్స్ట్రక్షన్ జరిగినాయో దానికి సంబంధించి ముఖ్యంగా ఫస్ట్ రిపోర్ట్ అయితే చెరువులు కబ్జాలకు సంబంధించి ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్ లో సంబంధించి కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ రిపోర్ట్స్ అని ఫస్ట్ గా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వరుసగా ఏవైతే ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వీటన్నిటిలో కూడా వరుసగా కూల్చివేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంతో మంది ఒత్తిడి తెస్తున్నా కూడా ఎక్కడా తల ఉంచకుండా కూడా ఈ హైడ్రా ముందుకైతే వెళ్తుంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ హైడ్రాకి స్పెషల్ గా కొన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయబోతుంది. ముఖ్యంగా ప్రస్తుతం 2059 మంది అధికారులతో అయితే కొన్ని పోలీస్ స్టేషన్లు అయితే ఏర్పడతాయి. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక ఐపీఎస్ ఆఫీసర్, అలాగే ఒక ఎస్పీ స్థాయి, ఒక ఎస్పీలు ఒక ఐదుగురు మంది, అలాగే దీంట్లో 3 గ్రూప్ 1 స్థాయి ఎస్పీలు ఉంటారు, 5 మంది డిప్యూటీ స్థాయి సూపరింటెండెంట్లు, 21 మంది ఇన్స్పెక్టర్లు, 33 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 5 మంది రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, 12 మంది రిజర్వ్ ఎస్ఐలు, 101 మంది కానిస్టేబుల్, అలాగే 72 మంది హోమ్ గార్డ్స్, అలాగే 6 మంది అనలిటికల్ ఆఫీసర్లు కూడా ఉండబోతున్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తారో ఇక్కడ ముఖ్యంగా ప్రజలు ఎక్కడైతే కంప్లైంట్స్ ఇస్తారో ఇమ్మీడియట్ గా హైడ్రా వచ్చేసి అక్కడ కూల్చివేతలు అయితే చేపట్టారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టు ఇప్పుడు మనం ఈ రోజు కూడా ఏదైతే బాన్వాడకి సంబంధించి ఒక ఫామ్ హౌస్ కి ఇప్పటికి కూడా హైకోర్టులో కేసు అయితే అన్నట్టు కొద్దిసేపటి క్రితమే విచారణ కూడా ప్రారంభమైంది. ముఖ్యంగా 111 జీవోలోకి ఏదైతే ఈ ఫామ్ హౌస్ రాదంటూ కూడా ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా ఇప్పుడు హైడ్రాకి సంబంధించి లీగల్ గా ఏమేమి యాక్షన్స్ తీసుకోవచ్చు అనే కోణంలో అయితే ప్రస్తుతం ఇప్పుడు లాయర్ కి అయితే ఒక ప్రశ్న అయితే వేసింది. ప్రస్తుతం దానికి సంబంధించి హైకోర్టులో వాదనలు అయితే కొనసాగుతున్నాయి. మరీ ముఖ్యంగా చూసినట్టయితే హైదరాబాద్ లోనే హైడ్రా అనేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో, అక్రమార్కులు కబ్జాదారుల గుండెల్లో రైలు అయితే పరిగెడుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసినట్టయితే గతంలో ఏదైతే బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఈ చెరువులు కబ్జాలు అంటే అప్పటి నుంచి చూసినట్టు ఇప్పటి వరకు కూడా సుమారు 60% చెరువుల కబ్జాలు అయితే ఇప్పటికీ కొనసాగి. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పుడు అవన్నీ కూడా ఏదైతే ఇల్లీగల్ గా ఉండడంతో వాటన్నిటిని కూడా ఇప్పుడు అధికారులు కూడా డిమాలిజేషన్ అయితే చేశారు.